హ్మ్. అట్లాగా నేననేది ఆయన దగ్గరికి వెళ్లి అట్లా ఆ కన్సల్టెన్సీ త్రూ నేనిట్లాగా వీసా కోసం అనేది జాబ్ అప్లికేషన్ అనేది చేసి జాబ్ అనేది తెచ్చుకున్నానండి. బట్ నాకు హ్మ్. వీసా వచ్చింది. అన్నీ కరెక్ట్‌గానే జరిగినియి. ఆ లోపే మేము డబ్బులు కూడా ఆయన నేనన్నీ కూడా యూకేలో ఉన్నటువంటి అకౌంట్స్‌కే ట్రాన్సాక్షన్ చేశానండి. హ్మ్. ఒకటి ఆయన పర్సనల్ అకౌంట్‌కి అండ్ రమానందన అనే ఆమె అకౌంట్‌కి కూడా నేను కొన్ని డబ్బులైతే పంపించాను. అండ్ ఇంకా నాకొక 6, 7గురివి వేరే వాళ్ళ నంబర్‌లు గూడా ఇచ్చారు. అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చారు. సో, వాటికి కూడా నేను అన్నీ కూడా పంపించాను. ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అన్నీ కూడా నా దగ్గరున్నాయి ఇంకా. హ్మ్. సో, ఆ జాబు వీసా వచ్చిన తర్వాత గూడా ఆయన నాకు జాబ్ అనేది ప్రొవైడ్ చేయలేకపోయారండి. యాస్ ఎ హ్మ్. కన్సల్టెన్సీగా వాళ్ళు నాకు ఏదైతే ప్రామిస్ చేశారో, జాబ్ మీకు చూపిస్తాము, జాబ్ ఇస్తాము. ఇదంతా ప్రాసెస్ జాబ్ కోసమే కాబట్టి, నాకు జాబ్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయడంలో వాళ్ళు ఫెయిల్ అయ్యారు. వాళ్ళు అంటే మధుకర్ జాగలమూడి గారు. యాహ్! నేను మల్టిపుల్ టైమ్స్ ఆయన్ని అడిగి, నాకు వీసా వచ్చింది. బట్ నేనింకా జాబ్‌లో జాయిన్ అవ్వలేదు. సో, హ్మ్. ఎందుకింత డిలే అవుతుంది అంటే, చాలా ఫాల్స్ ఇన్ఫర్మేషన్, ఫాల్స్ అప్డేట్స్ ఇచ్చేవాళ్ళు. లైక్ హ్మ్. కంపెనీ మేనేజ్‌మెంట్ చేంజ్ అవుతుంది. హ్మ్. లేదంటే ఆ కంపెనీ హెడ్ ఇట్లా ఔట్ ఆఫ్ ది కంట్రీ వెకేషన్‌కెళ్ళాడు. ఇలా హ్మ్. ఏదో ఒకటి చెప్తూ గూడా కొన్ని మంత్స్ అనేవి అలా పాస్ చేయిచ్చారండి. లేదంటే హ్మ్. ఆయన ఏదో నేను దుబాయ్ ట్రిప్‌లో ఉన్నాను. లేదంటే హ్మ్. నేను ఔట్ ఆఫ్ ది కంట్రీ వచ్చాను. నేను హ్మ్. నాకు వేరే చోటున్నాను. నేనిప్పుడు కాల్స్ అటెంప్ట్ చేయలేను. ఇలా నేను హ్మ్. అడిగిన ప్రతిసారి ఏదో ఒకటి చెప్పేసి జాబ్ అనేది నాకు స్టార్ట్ అయ్యే వర్క్ డేట్ గాని ఇదంతా చెప్పకుండా అట్లాగే గడిపేశారు. హ్మ్. నేనింకా చూసి నాకు కాస్ట్‌లో ఒక కంపెనీ అడ్రెస్ ఇస్తారు గదండీ! నా కంపెనీ అని చెప్పి. యాహ్! హ్మ్. హ్మ్. నేను ఆ లొకేషన్‌కెళ్ళి అడిగినప్పుడు, ఆ లొకేషన్‌లో ఉన్నవాళ్ళు లేదమ్మా మేమెవరికీ జాబ్స్ ఇవ్వలేదు. మేము ఇట్లా వీసాలు ఎవరికీ ఇవ్వట్లేదు అన్నారు. నేను హ్మ్. వెంటనే మధు గారికి ఫోను చేస్తే ఆయన ఆన్సర్ చేయలేదు. సో, నేను మెసేజ్ చేశాను. నేనిట్లా ఈ హ్మ్. లొకేషన్‌లో ఉన్నానండి. హ్మ్. వీళ్ళని వచ్చి అడిగితే నాకు మేమెవరికీ ఇవ్వలేదు అని అంటున్నారు. మీరేం హ్మ్. చెప్తారు? నాకు ఆన్సర్ చేయండి. కాల్ అటెంప్ట్ చేయండి అనంటే, ఆయన కొన్ని అవర్స్ తర్వాత మెసేజ్‌కి రెస్పాండ్ అయ్యారు. హ్మ్. నేనిప్పుడు కాల్స్ మాట్లాడలేను. నాకసలు నీ వర్క్ లొకేషన్ ఎక్కడో గూడా నాకు తెలీదు. నీ హ్మ్. ఎంప్లాయరే నీకు మెయిల్స్ ద్వారా కాంటాక్ట్ అవుతారు. అప్పటిదాకా వెయిట్ చెయ్యి అని చెప్పారండి. హ్మ్. నేను ఇమ్మీడియేట్‌గా అడిగాను. మీకు వర్క్ లొకేషనే తెలియనప్పుడు నాకు జాబ్ ఇప్పిస్తాను అని ఎట్లా ప్రామిస్ చేస్తారు? మీకు హ్మ్. వాళ్ళు తెలిసిన వాళ్ళని చెప్పిన తర్వాతనే కదా నేను అప్లికేషన్ స్టార్ట్ చేశాను. హౌ కెన్ యూ హ్మ్. బ్రేక్ ద ప్రామిస్? హ్మ్. ఇంకా ఆ తర్వాత నుంచి నాకు మెసేజెస్‌కి రెస్పాండ్ అవ్వడమే మానేశారండి. హ్మ్. నేను అప్పటికి మెసేజ్ చేస్తూనే ఉన్నాను. ఎందుకిలా చేస్తున్నారు? ఇన్ని మంత్స్ అయ్యింది. నన్నింకా వెయిట్ హ్మ్. చేస్తున్నారు. ఒక హ్మ్. ఆన్సర్ లేకుండా మాకు ఏంటంటే జాబ్ లేకుండా వీసా ఉన్నా కూడా వేస్టే అండి. అవును. జాబ్ చేస్తూ ఉండాలి. ఎవ్రీ హ్మ్. మంత్ మీ అకౌంట్స్‌లో సాలరీ పడుతూ ఉంటేనే ఇక్కడ గవర్నమెంట్ హ్మ్. అనేది ఓకే. ఇది కరెక్ట్ గానే జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు ట్రాక్ చేసుకుంటారు. ఇప్పుడు నాకు హ్మ్. వీసా వచ్చినా కూడా జాబ్ చేయకుండా నా ఎగ్జామ్స్ అకౌంట్‌లో సాలరీ పడకపోతే ఆ హ్మ్. వీసా అనేది ఇన్‌వాలిడ్‌గా అయిపోతది. కొన్ని మంత్స్ అవును. తర్వాత. సో, హ్మ్. నేను అంత మనీ పే చేసి నాకిట్లా ప్రామిస్ చేసి వాళ్ళు నన్ను ఆన్సర్ చేయకుండా నా కాల్స్‌కి, నా మెసేజెస్‌కి ఇట్లా ఉన్నప్పుడు నేను చాలా వరీ అయిపోయాను. అండ్ ఆహ్, ఆ మంత్స్ అన్నీ కూడా మేము చాలా మెంటల్‌గా స్ట్రగుల్ అయిపోయాం. ఎందుకంటే దేశం గాని దేశంలో వచ్చి రేపన్న రోజు ఏం జరుగుతదో తెలీదు. ఉన్న మా సేవింగ్స్ అన్నీ కూడా వాళ్ళకిచ్చాము. ఎందుకంటే ఒక ట్రస్ట్ బిల్డ్ చేశారు గదండీ! ఇట్లాగా యూట్యూబ్‌లో వాళ్ళ యాహ్! ఫ్యామిలీ ఇదంతా జేసి. సో, మాతో మాట్లాడేటప్పుడు గూడా ఇది జరుగుతుంది అని చెప్పారు. అండ్ నా ప్రాసెస్ కూడా ఈచ్ లెవెల్‌లో కూడా ప్రతీదీ కరెక్ట్‌గానే జరిగింది అప్పటిదాకా కూడా. ఆయన ఎప్పుడైతే నాకసలు లొకేషనే తెలీదనేసరికి చాలా అంటే ఒక బ్లాంక్ అయిపోయామండి. ఎందుకంటే అంత ట్రస్టీగా మమ్మల్ని అన్ని మంత్స్ నమ్మిచ్చి చివరికి మా కాల్స్ అటెంప్ట్ చేయకుండా నేనిట్లా కాల్ చేస్తున్నా అని జెప్పేసి నేనప్పటికి నా వర్క్ లొకేషన్ అని చెప్పిన కంపెనీ ఓనర్ నంబర్ గూడా తీసుకొని నేను అతనితో మాట్లాడిస్తానండి. ఇదిగోండి వాళ్ళ నంబరు. కావాలంటే మీరు మాట్లాడండి. ఒకవేళ మీ హ్మ్. దగ్గర ఏమన్నా తప్పు జరిగిందా? మీకు వాళ్ళేమన్నా హ్మ్. ఎంప్లాయీస్ ఏమన్నా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? మీకు తెలియకపోతే ఇదిగోండి వీళ్ళతో మాట్లాడండి. కాంటాక్ట్ అవ్వండి. మీరు మాట్లాడలేని స్థితిలో ఉంటే మీరు మాట్లాడినటువంటి ఎంప్లాయర్ అనే నంబర్ నాకివ్వండి. నేను మాట్లాడతాను. అని చాలా సార్లు మల్టిపుల్ టైమ్స్ నేను ఆయన రిక్వెస్ట్ చేసినా గూడా, ఆయన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా, నా ఎంప్లాయర్ అనేటువంటి పర్సన్ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ గాని, వర్క్ లొకేషన్ గాని, ఈ రోజుకి కూడా నాకు ఇవ్వలేదండి.
మరి మనీ సో మీరిచ్చిన నేను అట్లా మనీకి సంబంధించి ఏం రిప్లైస్? ఇంకా మనీ లేదండి, అయిపోయింది. అసలు నేను హ్మ్. ఎప్పుడైతే నేను ఆ లొకేషన్‌కి వెళ్లి ఇట్లా కనుక్కున్నాను, వీళ్ళు ఇలా చెప్తున్నారు అన్నానో, ఆ హ్మ్. రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నాకు ఏ విధమైనటువంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. నేను కాల్ చేస్తున్నా అని చెప్పేసి నా కాల్స్ నంబర్స్ బ్లాక్ చేసేశారు. నేను అప్పటికి కూడా చెప్పుకున్నానండి, ఇట్లా నాకు మ్యారేజ్ సెట్ అవుతుంది. వీసా జాబ్ వస్తే నేను వెళ్ళి ఇండియా వెళ్ళేసి మ్యారేజ్ చేసుకొని ఇట్లా నా హస్బెండ్‌ని ఇట్లా తెచ్చుకొని నేను ఇక్కడ ఉండాలనుకుంటున్నాను. బట్ మీరిలా చేస్తున్నారా, మ్యారేజ్ క్యాన్సిల్ అవుతది. నా లైఫ్ అనేది ఒక అన్‌సర్టెనిటీ వస్తుంది. ఇప్పటికి ఇన్ని మంత్స్ నేను వర్క్ చేయకుండా నా ఉన్న సేవింగ్స్ అన్నీ మీకిచ్చి, చాలా మెంటల్‌గా చాలా స్ట్రెస్ అయిపోతున్నాము. ఎలా అంటే అండి, ఒక ఆన్సర్ లేకుండా రేపు సడెన్‌గా హోమ్ ఆఫీస్ నుంచి మాకు మెయిలొచ్చి, "నీ వీసా క్యాన్సిల్ అయిపోయింది ఎళ్ళిపో" అంటే మాకు అప్పటికప్పుడు ఏం చేయాలో తెలీదు. ఉన్న సేవింగ్స్ అన్నీ ప్రతి ఒక్క రూపాయి కష్టపడి చేసిందంతా కూడా ఆయనకిచ్చిన తర్వాత ఆయన ఆన్సర్ చేయకుండా అట్లా మమ్మల్ని చాలా మెంటల్ గో త్రూ అయ్యేలా చేశారండి. ఈవెన్ ఆ టైంలో మేము ఎవరితో మాట్లాడడానికి లేదు. ఒకళ్ళకి బాధ చెప్పుకోవాలన్నా గూడా మాకు ఆహ్, మానసికంగా చాలా అంటే చాలా కృంగిపోయామండి. ఇంకా సూసైడల్ థాట్స్ గాని, ఇట్లా మా ఫ్యామిలీస్ కానీ మేమేమి చెప్పుకోలేము. ఎందుకంటే ఫ్యామిలీస్ మేమిక్కడ కష్టపడి ఇంత చేస్తున్నామనే మేము వాళ్ళకి చెప్పము. అలాంటిది ఇట్లాగా మేము ఇంత డబ్బు పెట్టాము అంటే వాళ్ళు మా వల్ల బాధపడతారు. వాళ్ళు బాధపడకూడదని చెప్పేసి మా పెయిన్‌ని మాలోనే దాచిపెట్టుకొని, మేము ఇన్ని నెలలు, సంవత్సరాలు గూడా ఇంత బాధ అనుభవిస్తాం మేము. ఏడవని రోజంటూ లేదండి. ఎందుకు మేమింత కష్టపడి సంపాదించిన డబ్బు ఇచ్చినా కూడా, మాకింత ప్రామిస్ చేసి, ఇంత ట్రస్ట్‌వర్తీగా, ఇంత నమ్మకంగా మమ్మల్ని ఎలా మోసం చేయగలిగారు? ఒక ఆన్సర్ అనేది ఇవ్వాలి గదండీ! అయ్యో! తప్పు జరిగిందా? అయ్యో! ఇలా జరిగిందా నాకు తెలీదమ్మా. అరే! ఇంకొకటి చూద్దాము. ఎలాంటి ఆన్సర్ లేదండి. ఎప్పుడైతే ఆయన కన్ఫర్మ్ చేసుకుంటాడో వీళ్ళకి తెలిసిపోయింది అని, ఇమ్మీడియేట్‌గా మా నంబర్స్ అనేవి బ్లాక్‌లో చేస్తున్నాడండి. మేము ఇప్పటికి కూడా అతను బయటకొచ్చి మాకు సమాధానం చెప్పాలి. నందన గారి గురించి మాకనవసరం అండి. ఎందుకంటే మేము ఆయనతో మాట్లాడి ఆయన ద్వారా జాబ్స్ ఇస్తానని ఆయన మాకు ప్రామిస్ చేశారు. సో, ఆయన బయటకొచ్చి మా అందరికి కూడా సమాధానం చెప్పాలి. ఇప్పుడు వాళ్ళు అంటున్నారు గదండీ! ఆమె ఎదుగుతుంటే చూసి ఓర్వలేకపోతున్నారని. యాహ్! నేను అవును. ఆడదాన్నే గదండీ! మరి నన్ను ఇంత మానసికంగా ఇంత బాధ పెట్టారు గదా! మరి నాకెవరు ఆన్సర్ ఇవ్వలండి. నా కన్నీళ్ళకి ఎవరు ఆన్సర్ చెప్తారు చెప్పండి? వాళ్ళు బయటకొచ్చి సమాధానం చెప్పాలి గదండీ! ఎందుకింత బ్రేక్ చేశారు? ఎన్నో ఫ్యామిలీస్ అండి ఇట్లాగా. నేనొకటైతే ఇంకా కొంతమంది ఫ్యామిలీ, పిల్లలు ఎన్ని ఉండి ఎంత మెంటల్ స్ట్రెస్ ఉంటదో వాళ్ళు అన్నారు. ఒకప్పుడు మేము తినడానికి తిండి లేక ఇంత కష్టపడ్డామని. ఆ కష్టం విలువ తెలిసిన వాళ్ళు ఈ విధంగా చేయొచ్చా అండి? మేడం అంటే లోకల్ తెలుగు వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ యాంటీనెడ్స్ గురించి ఏమైనా చెప్పారా? అంటే మీరు వెళ్ళిన తర్వాత ప్రయత్నిస్తున్నప్పుడు గాని, మేము వీళ్ళ ద్వారా ట్రై చేస్తున్నాం అన్నప్పుడు, లోకల్ మన తెలుగు వాళ్ళు ఏమైనా వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ గురించి, వాళ్ళ నడవడిక గురించి ఏమైనా షేర్ చేసుకున్నారా? మీకు అంత తెలీదా? మోసపోయేదాకా వాళ్ళు అంతా వాళ్ళ ఇంటిగ్రిటీ బాగానే ఉందన్న ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉందా? లేదండి. ఇప్పుడు మేమందరం కూడా ఇప్పుడొక గ్రూప్‌లో ఒక్కటిగా జాయిన్ అయ్యాం కానీ, జాయిన్ అయ్యేంత వరకు కూడా వాళ్ళెవరనేది మాకు తెలీదు. సో, మేము మోసపోతాము అని లేదా వాళ్ళిలాంటి వాళ్ళు అని చెప్పడానికి మాకు తెలీదు. మాకా ఇన్ఫర్మేషన్ ముందుగానే ఉంటే మేమక్కడి దాకా వెళ్ళము, వాళ్ళతో మాట్లాడము, చెయ్యము. ఇప్పుడు మేము బయటకొచ్చి మాట్లాడుతున్నాం కాబట్టి, ఇప్పుడు అందరికి తెలుస్తుందండి. ఇలా చాలా మంది సంవత్సరాలు ఇప్పుడు నేనొక్కదాన్నే బయటకొచ్చి మాట్లాడితే ఎవరు నమ్మరు. వాళ్ళిప్పటికి స్టిల్ డినై జేస్తున్నారు గదా! మా మీద అవును. మా మేము ఎదుగుతుంటే చూసి ఓర్వలేని వాళ్ళు మా మీద బురద జల్లుతున్నారు అని. ఇంతమంది వచ్చి మేము కన్నీళ్లు పెట్టుకొని, మా బాధలు మేము వ్యక్తం చేస్తుంటే కూడా స్టిల్ వాళ్ళు ఇలా మా మీద తప్పుడుగా ప్రచారం జేస్తున్నారు అని వాళ్ళలా చెప్పుకుంటున్నారు. అలాంటిది నేనొక్కదాన్ని బయటకొచ్చి ఇలా జరిగిందంటే అసలు ఎవరి చెవి దగ్గరికి కూడా వెళ్ళదు. ఎవరి దాకా వెళ్ళదు. సో, మేబీ కొంతమంది బయటకొచ్చి చెప్పుండొచ్చు. కానీ అది మా దాకా రాలేదు కాబట్టి, మేము మళ్ళీ అతని దగ్గరికెళ్ళి ఇవంతా చేసి, మేమిలా మోసపోవాల్సొచ్చిందండి. సో, మాలాగా ఇంకొకళ్ళనేది అతని వల్ల, ఆ ఫ్యామిలీ వల్ల ఇంకొకళ్ళు కన్నీళ్లు కార్చకూడదని మేమందరం ఇంత ముందుకొచ్చి ఫైట్ చేస్తున్నామండి. అంటే కంటిన్యూ చేస్తారా మేడం? వాళ్ళు లీగల్‌గా ఫైట్ చేస్తామంటున్నారు. లీగల్ నోటీసులు పంపించే పనున్నారు. వాళ్ళ లాయర్ గూడా చెప్పారు మీరు చూసుంటారు. ఏంటి మీకేమనిపిస్తుంది? ఈ సిట్యుయేషన్ ఈ జంక్షన్‌లో మీరు ఏంటి మీ ఫీలింగ్స్ ఏంటి? వాళ్ళు వాళ్ళ లాయర్‌ని పెట్టి మాట్లాడిచ్చిన మాటల్లో చాలా వరకు ఆ మాట్లాడిన మేడం గారికి కొంత ఐడియా అయితే లేదండి. యూకేలో ఏం జరుగుతది? రూల్స్ ఎలా ఉంటాయి? ఏంటి అనేది.
మేము లీగల్ గానే ప్రొసీడ్ అవుతాము. మా సైడ్ లాయర్స్ కూడా వచ్చి మాట్లాడతారు. అప్పుడు వాళ్ళకి ఇంకా మంచి క్లారిటీ వస్తుంది. వాళ్ళు అంటున్నారు కదా బ్రిటిష్ పాస్పోర్ట్ సిటిజన్స్ ఇక్కడ అది ఇది అని. సో వాళ్ళకి ఐడియా ఉండాలి కదండి. వాళ్ళు ఒకసారి చెప్తారు, ఒక సుమన్ టీవీకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో అంటదామె, మా ఆయన కంటే కూడా తక్కువ చదువుకున్న వాళ్ళు బ్యాక్ డోర్ లో వెళ్ళి డబ్బులు పెట్టి వీసాలు కొనుక్కొని సెటిల్ అయిపోయారు, బట్ మేము చాలా కష్టపడ్డామని. అంటే ఆమెకి 20 సంవత్సరాల ముందు నుంచే ఇలాంటిది ఒకటి జరుగుతుందని తెలిసిన ఆమె, ఒక అవగాహన ఉన్న ఆమె, ఇలాంటి బిజినెస్ ఆమె నడిపిస్తున్నప్పుడు ఆమె ఎంత పకడ్బందీగా చేస్తారండి. ఆమె అంటే వాళ్ళ హస్బెండ్ అండి, ఆమెను అనట్లేదు, వాళ్ళ హస్బెండ్. ఆమెను ఎందుకు ఇంక్లూడ్ చేస్తున్నామంటే ఆమె అకౌంట్ లో కూడా నేను నా వంతు వస్తే నా అకౌంట్ నేను కూడా ఆమె అకౌంట్ లోకి దగ్గర దగ్గర 5 నుంచి 6 లక్షలు పంపించానండి. సో అందుకని ఆమె పేరు తీస్తున్నాము. కానీ మెయిన్ అంతా మరి ఇతను మాకు నడిపించారు కాబట్టి వీళ్ళకి ఇంత 20 సంవత్సరాల ముందు నుంచే ఇలాంటిది ఐడియా ఉన్నప్పుడు వాళ్ళు మరి మేము డబ్బులు కట్టేటప్పుడు కానీ వాళ్ళు మాతో మాట్లాడేటప్పుడు కానీ మేము ఫోటోలు తీసుకుంటాము లేదా రికార్డ్ చేసుకుంటామంటే వాళ్ళకి తెలియకుండా ఉంటుందా అండి? ఎంత ప్లాన్డ్ గా వాళ్ళు మరి వాళ్ళ సైడ్ వాళ్ళు కేర్ఫుల్ గా ఉంటారు. సో ఇప్పుడు అందరూ అడుగుతున్నారు మీ దగ్గర ప్రూఫ్స్ ఉంటే కేసు పెట్టండి అదంటే, మేము పెడుతున్నాం, మేము చేస్తున్నాం, ఫైట్ ఉంది, ప్రాసెస్ జరుగుతూనే ఉందండి. మేము కూడా లీగల్ గానే వెళ్తాము. న్యాయం అయితే ఖచ్చితంగా జరిగేంత వరకు మేమైతే పోరాడతామండి.